కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు రాజీవ్ గాంధీ గారిని చంపడానికి కమ్మ సామాజిక వర్గానికి ఏమన్నా సంబంధం లేదు. ఫలానా మేము బీసీలో అని చెప్పని మమ్మల్ని అడగలుగుతారా, లేకపోతే మేము కమ్మవాళ్ళం అని చెప్పని మా మీదకి వస్తారు. ఆ రోజున కులం గుర్తురాలా. నువ్వు చేసిన తప్పుడు పనులకు చట్ట ప్రకారమైన చర్య తీసుకునేటప్పుడు మాత్రం కులం వచ్చింది. వంగువీటి మోహన్ రంగా గారు చనిపోతే కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు తగలబెట్టారు, ఆయన అనుచరులను ఎందుకు చంపేశారని అడిగేవాళ్ళు లేరు. నమస్తే, తెలుగువానికి స్వాగతం. రాష్ట్రంలో ఒక విచిత్ర రాజకీయం సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని కులాలకి ఆపాదించడం, కులాల పేరుతో ఘర్షణలకు దిగటం, లేదా పలానా వివాదం వస్తే పలానా కులం వాళ్ళని తిడతామా అని చెప్పని మాట్లాడటం, ఇదే స్థాయిలో రాజకీయం రగిలిపోతుందని చెప్పుకోవచ్చు. అసలు నిజంగా రాజకీయాలు కులాలు వేరువేరుగా చూసే పరిస్థితి లేదు. కానీ కులం కార్డుతో కులాన్ని రెచ్చగొడుతూ కులాన్ని రగిలిస్తూ రాజకీయాలు చేయనటువంటి నాయకుల తీరుని ప్రజలు ఏ విధంగా చూస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు కిలారి నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా రాజకీయాలు కులాలు మనం ఎంత కాదనుకున్నా కానీ దాన్ని సపరేట్ చేసి చూడలేం. ఎందుకంటే రాజకీయ పార్టీలు సీట్లు ఇచ్చేదే కులాల ప్రాతిపదికన ఇస్తుంటాయి. పలానా కులం వాళ్ళకి పలానా సీట్లు, లేకపోతే పలానా కులం వాళ్ళకి పలానా ఎంపీ సీటు అని. సో దీన్ని ఒక రకంగా చూస్తే ఇప్పుడు కొత్త రాజకీయం ఏంటంటే కులాలని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనకి చాలా అంటే వార్తల్లో వస్తున్నాయి, చాలామంది చెప్తున్నారు. ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది, ఏ దిశకి వెళ్ళబోతుందండి? యాక్చువల్గా కులం అనేటువంటిది భారతదేశ వ్యాప్తంగా మన హిందూ సమాజంలో సనాతన ధర్మంలో అది వర్ణాలని చెప్పేసి ఆ రోజున చెప్తే దాన్ని వర్ణాలను కాస్త కులాలుగా తీసుకొచ్చారు మన వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత చాలా రోజుల పాటు సరే దానికి ఎవరు కారణం అనేటువంటిది చరిత్రలో జరిగినటువంటి వాటి గురించి మనం వెళ్ళకపోయినా కొన్ని సెక్షన్స్ని వాళ్ళని అనగదొక్కటం అనేటువంటిది, తర్వాత వాళ్ళకి అవకాశాలు లేకుండా చేయటం అనేటువంటిది జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం మనం రాసుకున్న తర్వాత అంబేద్కర్ గారి పుణ్యం అని చెప్పేసి అని వాళ్ళకి రిజర్వేషన్లన్నీ మిగతావన్నీ అంతా కొంత అందరూ కూడా ఇవాళ 2026లో కనుక మనం మాట్లాడుకోవాలి అంటే కులం పేరుతో వివక్ష అనేటువంటిది ఎక్కడో కొద్ది చోట్ల మాత్రమే ఉంది. కానీ 1% కూడా ఉండదు సార్. 1% లేదు. లేకపోగా వాళ్ళకి అది ఒక ఆయుధంగా అయ్యి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరికైతే చట్టం రక్షణ కల్పించింది రాజ్యాంగమో మనం చూస్తున్నాం. తర్వాత ఇవాళ నీవు ఏ గుళ్ళోకి వెళ్తానన్నా వద్దు అనేటువంటి ఆలోచన ఎవరన్నా అడ్డుపెట్టేటువంటి పరిస్థితి ఉందా? ఎవరు అడ్డుకుంటారు? అస్సలు బాగా ఫెమిలియర్ సార్. బాగా ఇప్పుడు మనకి రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీస్ వీళ్ళని తిరుమలలో కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటున్నారు. మామూలుగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా అడుగుతున్నారా? ఎవరు అడుగుతారు? ఎవ్వరు. ఏ కులం వాళ్ళు వెళ్తే మాత్రం ఎవరు అడుగుతారు? అక్కడ కాదు, మీరు ఈవెన్ మామూలు పల్లెటూరులో ఉన్నటువంటి దాంట్లో కూడా నేను పల్లెటూరులో అనే దానికి డిక్లరేషన్ లేదు, కానీ తిరుమలలో వెళ్ళిన దానికి డిక్లరేషన్ ఉంటుంది. అంటే పలానా మతం వాళ్ళు వస్తే నేను స్వామివారిని పూర్తిగా విశ్వసించాను అన్నంత వరకే ఉంటుంది డిక్లరేషన్. ఏంటంటే తిరుమల అంటే ఏంటంటే అక్కడ ఎవరు వస్తున్నారు అనేటువంటిది మామూలు వాళ్ళకి తెలియదు. కానీ ఒక ఊరు ఉందనుకోండి, మీకు వివక్ష ఎక్కడ ఉంటుంది? వీళ్ళు పలానా వాళ్ళు కాబట్టి వీళ్ళు ఊరు బయట కాలనీలో ఉన్నారు కాబట్టి నువ్వు గుళ్ళోకి రావద్దు అనేటువంటిది వెనక ఉండేది. ఇవాళ ఉందా? ఉండదుగా. అసలు ఆ మాట అనే ధైర్యం ఎవరికన్నా ఉందా? లేనటువంటి సందర్భంలో ఏంటంటే ఈ కులాల కుంపటి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక స్ట్రాటజిస్ట్ని తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి రోజున దాదాపు సుదీర్ఘమైనటువంటి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పడగొట్టాలి అంటే ఏంటంటే ఆ సామాజిక వర్గాన్ని మిగతా సామాజిక వర్గాలకి ఒక విలన్ లాగా, ఒక బూచిలాగా చూపిస్తేనే అధికారంలోకి నువ్వు రాగలుగుతావు అనేటువంటిది అతను ఇచ్చినటువంటి స్ట్రాటజీ. దానికి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి బలంగా వెన్నుముకలాగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం ఏదైతే ఉందో, బీసీలో రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఏం చెప్పారంటే అమరావతి కడుతుంది చంద్రబాబు నాయుడు ఎందుకు అంటే ఆయన సామాజిక వర్గాన్ని పోషించుకోవటానికి. అక్కడ ల్యాండ్స్ అన్నీ వాళ్లే కొనేసుకున్నారు. అంతకుముందు కూడా చూసాం, డిఎస్పీ పోస్టులు 36 పోస్టులు వస్తే 34 వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చేశారు. నిన్న గనక
స్పోర్ట్స్ కోటాలో అంతా DSC. కమ్మాళ్ళకి ఎక్కువ ఇచ్చేసారు అన్నారు చూసారా. ఆ, సో ఆ వర్గాన్ని బూచిగా చూపిస్తే ఉమ్, అమ్మో చంద్రబాబు నాయుడు వస్తే వాళ్ళకి ఇచ్చేసుకుంటారంట అనేటువంటి ఫార్ములా 2019లో సక్సెస్ఫుల్గా పనిచేసింది వాళ్ళు. ఉమ్. దీన్ని కౌంటర్ చేసుకోవడం వీళ్ళకి ఎదురికి చేత కాలేదు కాబట్టి వాళ్ళు ప్రజలు నమ్మారు. నేను ఒక పొలిటికల్ అనలిస్ట్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అన్యాయానికి గురవుతున్న సామాజిక వర్గం ఏదన్నా ఉందంటే అంతే. అదే అని చెప్పారు. ఎందుకంటే ఆ, అంటే అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన సామాజిక వర్గం వాళ్ళు రాగానే ఈయన జాగ్రత్త పడిపోతారు. వీడేమన్నా అడగటానికి వచ్చాడా నన్ను ఏదన్నా favour గా ఉందా? చేసామంటే మళ్ళీ మనకి ఆపాదిస్తారు. ఆపాదిస్తారని చాలా జాగ్రత్తగా అది మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు ఆయన. అంత జాగ్రత్తగా ఉండే వ్యక్తికి కులం కార్డు ఆపాదించిన తర్వాత మిగతా సామాజిక వర్గాలన్నింటినీ దూరం చేయగలిగారు కాబట్టి 23 సీట్లు వచ్చినాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి స్ట్రాంగ్ అయినటువంటి క్యాడర్ బేస్డ్ పార్టీకి 23 సీట్లు రావటం అంటే ఏంటంటే ఎంత వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో తీసుకొచ్చారు. ఒక పోలవరం పరుగులెత్తించినా, ఒక అమరావతి అనేటువంటి దాన్ని ప్రారంభించినా, మిగతావన్నీ చేసినప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా ఫార్ములా అప్పుడు పనిచేసింది. నాకు గుర్తున్నంత వరకు సార్ 2014-19 మధ్యలో చాలామంది, అంటే ఓపెన్గానే మాట్లాడుతాను, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల పేర్లతో, లేదు నేను పలానా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడిని, నాకు టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది అనేటువంటి అర్థం వచ్చేలాగా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో చాలా పోస్టులు పెట్టేవాళ్ళు. అది చూడగానే ఓకే, టీడీపీకి కమ్మోళ్ళందరూ కూడా దూరం అయిపోయారా అనేటువంటి ఒక భావన సాధారణంగా వచ్చింది. సో వాళ్ళే దూరం అయిపోగాలి, ఎందుకు మనకెందుకు వచ్చిన గోలరా, వాళ్ళకే న్యాయం భావన రావటం కాదండి, నిజంగానే ఆ సామాజిక వర్గం దూరం అయింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు మనల్ని ఏదంటున్నారు. ఇప్పుడు రామారావు గారు వచ్చే వరకు పార్టీలో, తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు కమ్మ సామాజిక వర్గం అనేటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటి సామాజిక వర్గంగా చూసేవాడు. రైతువారీగా కొంచెం అందరినీ కలుపుకెళ్ళేటువంటి సామాజిక వర్గంగా కమ్మోరు అనేవాళ్లే కానీ కమ్మోడు అని కూడా ఎవడంటానికి ధైర్యం చేసేవాడు కాదు. రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి మరి ఎందుకో తెలియదు కానీ ఆ కులం మీద, అంతకుముందు రెడ్లు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పాలిచ్చిన వాళ్ళ మీద ఎవరికి ఏమీ లేదు. కానీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి ఈ సామాజిక వర్గాన్ని పర్లెత్తి మాట అంటానికి భయపడేవాళ్ళు కూడా బూతులు తిట్టే స్థాయికి వచ్చింది. అది ఇప్పుడు కూడా కొనసాగుతాం. కానీ ఈ ఇద్దరు కూడా ఆ సామాజిక వర్గానికి ఎత్తిపెట్టి చేసింది ఏమన్నా ఉందా అంటే, ఈ సామాజిక వర్గం వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని ఇన్ని చేశారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మా ఫ్యామిలీని. మా నాన్నగారు ఏ పార్టీ కాకపోయినప్పటికీ కూడా అన్ని పార్టీల వాళ్ళు వచ్చేవాళ్ళు, ఆయన దగ్గరికి వచ్చి సలహాలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. వచ్చినప్పుడు ఈ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కాబట్టని రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు 9 లారీల జనాభా వచ్చారు. వచ్చేసేసి మా ఇల్లు, కారు, మిగతావన్నీ మమ్మల్ని ఎవరు ఏం మాట్లాడలేదు, అసలు టచ్ చేయాలి. ఏంటంటే ఆ సామాజిక వర్గం. సార్ ఆశ్చర్యకరం ఏంటంటే, తెనాల్లో రామకృష్ణ థియేటర్ ఉంది, ఎన్టీ రామారావు గారు. అసలు రాజీవ్ గాంధీ గారి మరణానికి రామారావు గారికి సంబంధం లేదు. ఎల్టీటీ ఉగ్రవాదులు ఆయన్ని చంపేశారు, మానవభావంతో పేల్చేస్తే తెనాలి రామకృష్ణ థియేటర్లో నాకు బాగా గుర్తు, ఆ రోజు అశ్విని సినిమా నేనే వెళ్ళా. అశ్విని సినిమా థియేటర్లో ఉన్నా. అదేనండి, అశ్విని నా చెప్ప మీకు ఐడియా ఉంది. ఆ అమ్మాయి సినిమా స్క్రీన్ దించేశారు, తగలబెట్టేశారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చిన్నపిల్లల అంటే నాకు తెలిసి ఒక 11 years 12 years ఉంటాయి. ఉరుకులే పరుగులు. అదే అంటే అసలు ఎన్టీ రామారావుకి ఆయన రామకృష్ణ గారి ఎల్టీటీ వాళ్ళు రాజీవ్ గాంధీ గారిని చంపడానికి కమ్మ సామాజిక వర్గానికి ఏమన్నా సంబంధం లేదు. కేవలం ఏంటంటే అసూయ, ద్వేషాలు. ఒక ఛాన్స్ వచ్చింది, వీళ్ళు బాగున్నారు, ఎక్కడున్నా కానీ పైకి వస్తారు, మామూలుగా వచ్చి కూడా పైకి వస్తారు అనేటువంటి అసూయ వాళ్ళల్లో గూడు కొట్టుకున్నటువంటిది. ఏంటంటే ఇలాంటి నాయకులు రెచ్చగొట్టినప్పుడు. మీకు ఇంకొక సంఘటన కూడా సార్, అంటే కులాల ప్రస్తావన వచ్చింది కాబట్టి, వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు కూడా చాలా ఇల్లు తగలబెట్టారు, చాలా షాపులు తగలబెట్టారు. శ్రీహరి గారు దాంట్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ఇల్లు చాలా ఉన్నాయి. ఎందుకు తగలబెట్టారా అంటే, గ్రామాల్లో ఉన్నటువంటి ఆధిపత్య పోరుతో సమయం వచ్చింది కదా, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కూడా తగలబెట్టారు. అదేంటి, వంగవీటి మోహన్ రంగా గారు చనిపోతే కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు తగలబెట్టారు, ఆయన అనుచరులను ఎందుకు చంపేశారని అడిగేవాళ్ళు లేరు. అక్కడ నాకు ఆ సంఘటన, మా ఇంట్లో జరిగినటువంటి సంఘటన ఇప్పటికి కూడా జ్ఞాపకం.
ఆ ఊర్లో నాన్నగారు పెద్ద మనిషి, ఎవరు ఎదురుపడి మాట్లాడే ధైర్యం చేసేవాళ్ళు కాదు. కానీ సమయం వచ్చింది కాబట్టి మందు పోయించిన తర్వాత 9 లారీల జనాభా వచ్చేసేసి 10 నిమిషాలు సినిమాలో స్క్రిప్టెడ్ ఉంటుంది చూసారా, అంతే సార్. అద్దాలు పగలగొట్టడం, అంతమంది కారు పగలగొట్టడం, వచ్చేసినప్పుడు కనీసం గేట్ బయటే నుంచొన్నాం నేను మా నాన్నగారు, ఉమ్. కనీసం మా వంక చూడలేదు, మమ్మల్ని టచ్ చేయలేదు, మేము అసలు అక్కడ లేనట్టు మీరెవరో ప్రవర్తించారు. తెలియదు. మేమెవరో తెలియదు. ఉమ్. 10 నిమిషాల్లో టకటక వెళ్ళిపోయింది. ఉమ్. కేవలం ఏంటంటే ఎందుకు వచ్చిందంటే రామారావు గారు అధికారంలోకి రావటం మూలన, ఉమ్. మేము ఆ సామాజిక వర్గం అవటం మూలన, ఉమ్. ఈ 2 కారణాలతోటి ఏంటంటే ఆ రోజు నుంచి ఆ ద్వేషాన్ని అలా పెంచి పోషించుకొస్తున్నారు. ఉమ్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. కాబట్టి ఏ చిన్న అవకాశం దొరికినా, ఇప్పుడు మొన్న ఈయన్ని అరెస్ట్ చేశారండి అంబటి రాంబాబు గారు. ఉమ్. ఉమ్. అవును. ఆ టైంలో నన్ను ఇట్లాగే నేను ఈ ఛానల్లోనే మాట్లాడుతూ నేను ఒకటే ప్రశ్న వేశాను. ఉమ్. కాపు టైగర్ అని బిరుదు ఇచ్చారు మీరు అతనికి. ఉమ్. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని బూతు మాట తిట్టింది అంబటి రాంబాబుగా తిట్టాడా, కాపు నాయకుడిగా తిట్టాడా? ఉమ్. జోగి రమేష్ అనేటువంటి ఆయన లిక్కర్ స్కామ్ చేసింది జోగి రమేష్గా చేశాడా, గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చేశాడా? ఉమ్. మీరు మీ వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలకి మీ అవసరాల కోసం మీరు చేసి రాజకీయ పార్టీలు రాజకీయ అవసరాల కోసం ఆయన తిట్టాడు. ఆ, లేదంటే ఆయన కాపు సామాజిక వర్గం అని చెప్పి అవును. టైగరు, ఉమ్, మరి ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ కూడా మరి టైగరో లైనో మనకు తెలియదు, ఆయన కూడా కాపు సామాజిక వర్గంలో బలమైన రాజకీయ నాయకుడు ఏది వీళ్ళందరితో పోల్చుకుంటే వీళ్ళందరికన్నా బలమైన నాయకుడు. ఉమ్, నాకు తెలిసినంత వరకు ఆయనతో పోల్చొచ్చో లేదో కానీ వంగవీటి మోహన్ రంగా ఎంత స్ట్రాంగో అంత స్ట్రాంగ్ అయ్యాడు అవును. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు యూత్కి. ఉమ్, మరి ఆయన మీరు ఎట్లా తిట్టారు? అదే కదా, తిట్టకూడదు కదా. తిట్టడం మామూలుగా మరి తిట్టాడు ఆయన పేర్ని నాని గారేమో మా చుట్టమే అతను అని చెప్పి ఆ కొడుక ఈ కొడుక ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. మరి తిట్టకూడదు కదా కాపులు అట్లా, అంటే కులాల వారీగా అలా తిట్టుకోకూడదు కదా. నేను అనేది ఏంటంటే నేరం చేసినప్పుడేమో వ్యక్తిగతంగా చేస్తారు, ఉమ్. నేరం బయటపడ్డప్పుడు మాత్రం సామాజిక వర్గం వస్తుంది. పలానా మేము బీసీలో అని చెప్పని మమ్మల్ని అణగదొక్కుతారా, చేస్తారా? లేకపోతే మేము కమ్మోళం అని చెప్పని మా మీదకి వస్తారా? నందిగం సురేష్ ఎన్ని అరాచకాలు చేశాడో అందరికీ తెలుసు. ఉమ్. 2 సార్లు అరెస్ట్ చేసినప్పుడు ఉమ్. చేసిన తప్పు గురించి మాట్లాడరు. ఉమ్. దళితుడు దళితుడైనా కమ్మోడైనా కాపైనా ఎవరైనా తప్పు చేస్తే అరెస్ట్ చేయాలి కదా. ఒకటి దళితుడు అయిన నిన్ను ఆ. తీసుకెళ్లి ఎంపీని చేశారు కదా, చేశారు కదా. సైకిల్ కూడా టికానా లేనటువంటి నువ్వు బెంచ్ కార్లో దిగుతూ వీడియోలు పెట్టావు కదా, ఉమ్. అప్పటి వరకు కులం రాలా నీకు. ఉమ్. ఈ సమాజం నీకు ఇచ్చినటువంటి ఆ కులం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా వచ్చినటువంటి ఎంపీ పదవి ద్వారా అన్నీ అనుభవించావు. పార్లమెంట్లో కూడా అతనికి ఒక మంచి పోస్ట్ ఇచ్చారు వైసీపీ పార్టీ తరఫున. సో ఆ రోజున కులం గుర్తురాలా. నువ్వు చేసిన తప్పుడు పనులకి చట్ట ప్రకారమైన చర్య తీసుకునేటప్పుడు మాత్రం కులం వచ్చేస్తుంది. సో దీన్ని పైగా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలుగా చేసినటువంటి అన్ని ధర్నాలు కానివ్వండి, ప్రదర్శనలు కానివ్వండి, ఏవి కూడా ఫలించకపోయేసరికి, అంటే పొగాకు రైతుల దగ్గర నుంచి, మిర్చి రైతుల దగ్గర నుంచి, మామిడికాయల రైతుల దగ్గర నుంచి, నిన్న డిఎస్సి దగ్గర నుంచి అమరావతి రైతుల దాకా ఏది చేసినా ఫ్లాప్ షో అయిపోతుంది. చివరికి రీసెంట్గా నిన్న దిశానిర్దేశం చేశారంటే ఎవరిని, గుడివాడ అమర్నాథ్ని, కన్నబాబుని, వీళ్ళందరినీ పిలిచి కాపుల్ని సక్సెస్ఫుల్గా మీరు దూరం చేయండి తెలుగుదేశానికి అనే టాస్క్ వాళ్ళకి అప్పచెప్పారు అనేటువంటిది మనం వింటున్నటువంటి మాట. సార్, ప్రభుత్వాన్ని కూడా అంటే చాలామంది కార్యకర్తలు లేదా ప్రజలు కూడా అడిగేది ఏంటంటే, పలానా వాళ్ళని అరెస్ట్ చేయాలంటే, పలానా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ సామాజిక వర్గం మనకు దూరం అయిద్దేమో, ఈ భయంతోనే చాలా నేరాలని పక్కన పెట్టేస్తున్నారు. ఇక్కడ నేను పదే వేసే ప్రశ్న ఒకటే ఉంది కృష్ణ గారు. చరిత్రలో మనకి తీసుకోండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కులం అంతా గంప గుర్తుగా ఈ పార్టీకి వేసింది అనేటువంటి సంఘటన ఉందా ఒక్కసారి కదా. ఈవెన్ చిరంజీవి గారి టైంలో కూడా ఆయనకు వచ్చింది 18% ఓట్లు వచ్చింది. కాపు సామాజిక వర్గం 24% ఉంది. అది గంప గుర్తుగా అక్కడ రాలేదు. పాలకులలో ఓడిపోయాడు. తిరుపతిలో కూడా కన్ను లొట్టబోయిందంటారు చూసారా, 5,000 మెజార్టీతో. అది కరుణాకర్ రెడ్డి చేసిన తొందరపాటు చర్య మూలాన అయ్యాడు. నిజంగా కాపులందరూ వేస్తేనే 24% రావాలి నీకు. కానీ చిరంజీవి అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారుగా. అందరూ మిగతా వాళ్ళకి 5-6% వేసుకున్నా నీకేసింది 10%. సార్ అట్లా చూస్తాం. మరి పవన్ కళ్యాణ్కి 6% ఎందుకు వచ్చినాయి? అలా చూస్తున్నాము. ఇప్పుడు మీరు తిరుపతిలో చిరంజీవి గెలిచినప్పుడు కేవలం కాపు ఓట్లే ఆయనకు కదా, కాదు కదా, ఎక్స్ట్రా ఉన్న మిగతా ఓట్లు కూడా వస్తాయి కదా. ఇప్పుడు ఆయనకి 80,000 90,000 వచ్చి ఉంటాయి ఆ రోజున్న స్థితిని బట్టి, లేకపోతే 1,00,000 ఓట్లు వచ్చి ఉంటాయి.
ఆ లక్ష్యం మొత్తం కాపులు వాళ్ళే బలిజీలే కాదు ఉండరు కదా. కదా, మిగతా వాళ్ళు కూడా వేస్తారు కదా. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అన్ని కులాల్లో ఉన్నారు ఆయనకి. ఉంటారు. అంత చరిష్మా ఉన్నటువంటి నాయకుడికి గంపగుత్తుగా పడినప్పుడు ఉమ్, ఒక సామాజిక వర్గం అంతా ఒకళ్ళ పక్కన ఉండటం అనేటువంటిది అది వాళ్ళ యొక్క అజ్ఞానం, అపోహ అంతే. ఉమ్, ఒక ప్రయత్నం ఏంటంటే మళ్ళీ గతంలో లాగానే కులాల కుంపట్లు పెట్టి ఈ 3 రాజధానులు కూడా అప్పుడు ఏంటి 3 ప్రాంతాల్లో చిచ్చు పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం. ఉమ్, అమరావతిలోనే రాజధాని అంటే మిగతా 2 ప్రాంతాల్లో రెచ్చిపోతారు. సో కాబట్టి దీన్ని మనం పబ్బం గడుపుకోవచ్చు అనుకున్నారు. నిజంగానే రెచ్చిపోయారు. ఉమ్, ఒకటే రాజధాని అమరావతి అన్నప్పుడు వాళ్ళు రెచ్చిపోయి కూటమికి ఓటేశారు. మాకు అమరావతి చాలా రాజధాని, మాకేం రాజధాని అవసరం లేదు. ఎందుకంటే వైజాగ్ పోయి వీళ్ళు ఎన్నో రాజకీయాలు చేశారు చూశారు కాబట్టి వద్దునైనా రాజధాని ఎక్కడ ఉన్నా కానీ మేము ప్రశాంతంగా ఉంటే చాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఏది ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఇది తెలిసి కూడా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏంటంటే ఏ ప్రయత్నం చేయకపోతే పార్టీ అనేటువంటిది మనుగడ సాగించలేదు కాబట్టి ప్రతి 15 రోజులకు వచ్చి ఇట్లాంటి దిశానిర్దేశం ఏదో ఒకటి చేసి వెళ్తూ ఉంటాడు. దీనికి సాయం చేయడానికి కొంతమంది ముసుగు వీరులు ఉన్నారు కదా. తెలంగాణలో ఒక ప్రొఫెసర్ గారు నిన్న బయటపడి చెప్పాడు ఆయన ఏ బ్యాచ్ పనిచేస్తుంది అనేటువంటిది. నేను, మాడభూషి శ్రీధరు, తర్వాత పరకాల ప్రభాకరు మేమందరం ప్రజల తరపున తప్పులు ఎత్తి చూపిస్తూ పోరాడతామంటే వాళ్ళ ముసుగు తొలగిచ్చారు. ఎవరు అక్కడ చూసుకోవచ్చు కదా సార్. అక్కడ కాదుగా, అక్కడ అంటే తన్ని లోపలేస్తారు. అక్కడ మీరు రేవంత్ రెడ్డిని ఎప్పుడన్నా సరే గట్టిగా నాగేశ్వర్ విమర్శించినటువంటి ఒక వీడియో నాకు చూపించండి. పోనీ వాళ్ళని ఇక్కడికి వచ్చి విజయవాడలో కూర్చొని విమర్శించమనండి. ఆ దమ్ముంటే అసలు గొడవ ఏముంది, వచ్చి అది చేసే పని లేదు కదా. అక్కడంటే ఏంటంటే చక్కగా ఆయనే చెప్పాడు కదా, నన్ను అన్నప్పుడల్లా నా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు, నాకు ఆదాయం బాగా వస్తుంది. ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు, పార్టీ నుంచి వస్తుంది, ఛానల్స్ వాళ్ళు ఇస్తారు, ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఆ స్థాయి మేధావులు అని చెప్పి లక్షలాది మంది అభిమానులు ఉన్నాడు కూడా ఆ స్థాయికి దిగజారటం. మాడభూషి శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఒక మేధావి, ఒక మంచి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినాడు. ఆయనకేమైపోయిందో అసలు పూర్తి స్థాయిలో ఒక వైసీపీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నాడు. మాట్లాడొచ్చు, వాళ్ళ పార్టీ అభిమానం. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి బహిరంగ మీతోనే మాట్లాడుతున్నా సార్. మీకు ఒక నాలెడ్జ్ ఉంది, లేకపోతే సమాజం పట్ల అవగాహన ఉంది, లేకపోతే మీరు ఒక వ్యాపారం చేస్తూ ఉంటారు, కానీ మీకున్న ఎంతో కొంత ఒక సింపతి ఏంటంటే ఓ పార్టీకి మీరు అనుకూలంగా ఉంటారు. కానీ మీలో ఉన్న క్వాలిటీ ఏంటంటే వ్యక్తిగత దోషం ఉండదు. అంతే, వ్యక్తిగత దోషం ఉండదు. నీకంటూ తీసుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వాళ్ళు కూడా వైసీపీకి మద్దతు పలకడం తప్పేం కాదు. కానీ మీరు ఇక్కడికి వచ్చి కూర్చోండి, ఇక్కడికి వచ్చి మాట్లాడండి ప్రభుత్వంతో. ఇక్కడ ఏంటంటే కృష్ణ గారు, వాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తులైతే వాళ్ళకి ఏదో ఒక ఉన్నది మీరు ప్రొజెక్ట్ చేయండి. లేదు జగన్మోహన్ రెడ్డి పాలన బ్రహ్మాండంగా ఉంది, మాకు నచ్చిందని బహిరంగంగా చెప్పచ్చు. కానీ మీరు న్యూట్రల్స్ ముసుగులో మీ మాట 10 మంది వింటున్నప్పుడు సార్, వాళ్ళని న్యూట్రల్స్ అని చెప్పని వాళ్ళు అనుకున్నా లేకపోతే మనం అనుకున్నా ప్రజలు అనుకోరు సార్. ప్రజలు ఇప్పుడు గమనించారు కదా, వీళ్ళ ముసుగులు గ్రాడ్యువల్ గా ఇప్పుడు తొలుగుతున్నాయి. లేదు సార్, 2018, 2019, 2021 తర్వాత మొత్తం ప్రజలందరికీ. మాడభూషి శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఇవాళ బయటకు వచ్చాడు. తర్వాత పరకాల ప్రభాకర్ గారు ఇప్పుడు ఆయన సంఘ సంస్కర్తలాగా మాట్లాడటం అనేటువంటి చూస్తూ ఉంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన బ్యాచ్ని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. కులాల కుంపట్లు పెట్టాలనుకున్నది ఆ ట్రాప్లో 2019లో పడ్డారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్మార్ట్ అండి సార్. పరకాల ప్రభాకర్ గారు 2019 వరకు ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రభుత్వంలో ఎంత కీలకంగా వ్యవహరించారు, ఆయన ఎన్ని తప్పులు చేయించారు, ఎన్ని ఒప్పులు చేయించారు అనేది బాబు గారికి తెలుసు, లేదా మీకు తెలుసు. అంతే. మరి ఎందుకు అట్లాంటి ఆయన పోగొట్టుకున్నారు? మరి అదే కదా. కాబట్టి పక్కన పెట్టేటప్పటికి ఏంటంటే మనం అంతా మారిపోయి ఇదైపోతాం. ఇప్పుడు మాత్రం రాజ్యాంగం, సంఘం గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఈ కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ప్రజలు దీన్ని అసలు అంటే తిరస్కరించే. ఇందాకే నేను చెప్పాను కదా కృష్ణ గారు, క్లియర్గా చెప్తున్నాను. 2019లో ట్రాప్లో పడ్డారు ప్రజలు, కానీ 2024కి వచ్చేటప్పటికి చాలా క్లియర్గా వాళ్ళ క్లారిటీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏ డైరెక్షన్లో రాజకీయం చేయబోతున్నాడు, ప్రజల్ని అతను ఎలా భావిస్తున్నాడు. ప్రజల్ని అతను భావించింది కేవలం ఓటు బ్యాంకు మాత్రమే. ఎట్లా అంటే మీకు నేను అప్పిచ్చాను అనుకోండి, మీరు నాకు లాయల్గా ఉండాలి అప్పు తిరిగి ఇచ్చే వరకు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. సేమ్ ఫార్ములా, నేను బటన్ నొక్కి మీకు డబ్బు ఇచ్చాను కదా, మీరు నాకు ఓటు ఎందుకు వేయరు? మా డబ్బే మా డబ్బు అని వాళ్ళు అంటారని సంగతి తెలియదు. ఈయనేదో జేబులో నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఏదో ఒక నాకు తెలిసి నంద్యాల అనుకుంటా,
నంద్యాలలో ఏదో కాన్స్టిట్యున్సీకి వెళ్ళి నేను మీకు రోడ్లు ఇచ్చాను, మీకు అది ఇచ్చాను, మీరు ఇది ఇచ్చాను, నాకు ఓటేయమని అంటే వేయలా. అంతే అంటే అప్పుడు వేశారు, తర్వాత దాని తర్వాత వేయలా. చంద్రబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ప్రజలకు ఒక చక్కటి క్లారిటీ ఉంది. ఇప్పుడు ఈ ఏంటంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా మన జేబుల్లో నుంచి ఇచ్చిందే అని. తర్వాత ప్రజల ఎజెండా కూడా మారింది. ఇప్పుడు ఉమ్, మనకి రాజధాని రాష్ట్రానికి రాజధాని కావాలి. పోలవరం పూర్తవ్వాలి, వెలుగొండ పూర్తవ్వాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇది రావాలంటే ఎవరి మూలాన అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతం కావాలి, వాళ్ళ పిఎఫ్లు ఎక్కడికి పోకుండా ఉండాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తెచ్చుకున్నటువంటి దాన్ని ఈ 3 ఏళ్ళు కనుక వాళ్ళ విశ్వాసాన్ని ఇలాగే నిలబెట్టుకొని కనుక ఈ కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా చేసుకోగలిగితే వీళ్ళు ఇలాంటి ఎన్ని కుయుక్తులు పొందినా కానీ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి అయితే లేదు. సో రాష్ట్ర ప్రజలు ఒకటైతే ఆ, అంటే గమనించాలి, లేదంటే వాళ్ళ మైండ్కి ఎక్కించుకోవాలి. గతంలో ఒక చిన్న సామెత ఉండేది, కులం కూడిపెడుతుందా అనేటువంటి సామెత ఉండేది. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కులాలు కూడిపెట్టవు, అనవసరమైన కుల వివాదాల్లోకి ప్రజలు వెళ్ళకూడదు అనేది మాత్రం చాలామంది పెద్దలు చెప్తున్నటువంటి మాట. అంటే రాజకీయ పార్టీలు, అది ఏ పార్టీ అనేది అప్రస్తుతం, అది వైసీపీయా, టీడీపీయా, లేకపోతే జనసేన, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ రాజకీయాలు చేయడానికి, వాళ్ళ వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు ప్రజలు విఘ్నతతో గమనించాలి. కులాల మధ్య చిచ్చు పెడితే మూకముడిగా వెళ్ళిపోవటం, లేదా ఒక కులం పేరుతో తీసుకెళ్ళి ర్యాలీలు చేసేటప్పుడు తునిలాంటి ఘటన జరిగింది. అంటే ఏ కులం వాళ్ళు అలా చేయరండి. దాంట్లో ఏంటంటే కులం అనే ముద్ర వేసి కొంతమంది ఉన్మాదుల్ని ముందు పెట్టి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయించి, లేదా ఏదన్నా ఒక చిన్న సంఘటన రాగానే కుల ముద్ర వేసి గొడవలు చేయించడం అనేది కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. దాన్ని ప్రజలు విచక్షణ జ్ఞానంతో గుర్తెరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ కులానికి సంబంధించినటువంటి నాయకుడైనా సరే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాన్ని తిప్పికొట్టాలి. కులాల ప్రస్తావన ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో లేదు. ఎందుకంటే కులాల ఆధారంగా పెళ్ళిళ్ళు జరగడం లేదు, ఫంక్షన్లు జరగడం లేదు. చాలా సందర్భాల్లో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా కలిసిమెలిసి జీవితాలు కొనసాగిస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలు వాటి స్వార్థం కోసం చేసే ప్రయత్నాలు కులాల మధ్య చిచ్చు పెట్టడం, చివరికి 2 వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వివాదం, విజయవాడలో 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి వివాదం, అది 2 కులాలకి ఆపాదించబడి ఆ తర్వాత ఎంత ప్రభావం చూపించింది. గడిచిన 3 దశాబ్దాలుగా ఈ విజయవాడ లాంటి ప్రాంతంలో కులాల మధ్య ఏ రకంగా చిచ్చు కొనసాగుతుంది అనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా కుల రాజకీయాలకి దూరంగా ఉండాలి, కుల వివక్షకు కూడా దూరంగా ఉండాలనేది తెలుగు వన్ చేస్తున్నటువంటి విజ్ఞప్తి.